కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని ఈ నెల 12న పాఠశాలలు కళాశాలలు ప్రారంభం కానుందని పాఠశాలలో కళాశాలలో సకల సదుపాయాలున్నాయని తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడుల్లో కళాశాలలో చేర్పించాలని కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు గొట్టి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం యూనిఫామ్లు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, మోతి రాములు, వెంగల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. జూన్ 12వ తారీఖున ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ప్రభుత్వం పేద మధ్యతరగతి పిల్లలు చదువులో డ్రాప్అవుట్స్ ఉండకూడదనేటువంటి ఉద్దేశంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు కళాశాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 10వ తరగతి తర్వాత పిల్లలు వారి యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి చదువు మానేయకూడదనేటువంటి ఉద్దేశంగా కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా అల్పాహారంతో పాటు మరి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యాహ్న భోజనం ఒకటే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, అదేవిధంగా హై స్కూల్ స్థాయి పిల్లలైతే వారికి యూనిఫామ్స్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మండల కేంద్రంలో ఎస్సీ బాయ్స్కి సంబంధించినటువంటి హాస్టల్ ఉంది. దూర ప్రాంతం నుంచి వచ్చి చందుర్తి పాఠశాలలో చదవాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా చందుర్తి పాఠశాలలో ఉన్నటువంటి చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి హాస్టల్ వసతిని ఉపయోగించుకోవాలి. వారికి కూడా ప్రభుత్వం డైట్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలతో పాటు మరి కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచి వారికి ఉచితంగా మరి పాఠశాలకు అవసరమైనటువంటి పుస్తకాలు, మరి బట్టలు దాచుకోవడానికి అవసరమైనటువంటి ట్రంక్ పెట్టెలు, ఉలెన్ బ్లాంకెట్స్, మరి స్పోర్ట్స్కి సంబంధించిన షూ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా చందుర్తిలో గల ప్రభుత్వ కళాశాలలో చేర్పించి ప్రభుత్వం ఈ ప్రజాపాలనలో పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు విద్యపై చూపుతున్నటువంటి కార్యక్రమాలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విన్నవిస్తూ మరొక్కసారి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి నష్టపోయే బదులు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతూ ఉన్నది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కావాలంటే కూడా మరి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి స్కూల్ ఉన్నది. కాబట్టి మరి మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఉపాధ్యాయులు కూడా ఒకసారి ప్రత్యేకంగా దృష్టి సారించి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రవేశాలు పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా మరి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రామస్వామి, అదేవిధంగా మోతే రాములు గారు, మరి వెంగల అంజయ్య గారు కూడా పాల్గొనడం జరిగింది.